నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ అండి, కస్టర్డ్ ఐస్ క్రీమ్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్లోనే మనం చాలా సింపుల్ స్టెప్స్లో ఈ ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ చేసేయండి. ఒక ప్యాన్ తీసుకోండి, అందులోకి షుగర్ అనేది యాడ్ చేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ అలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కరిగించుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకోండి. ఇది చాలా బ్రౌన్ అయితే మాడిపోతుంది, అప్పుడైతే టేస్ట్ అయితే బాగుండదు, చేదు అనేది వచ్చేస్తుంది. ఇప్పుడైతే నేను బటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది కరిగిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి, ఆ ప్లేట్లోకి గీ అనేది అప్లై చేసి ఇలా క్యారమిల్ అనేది ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి, ఎందుకంటే మెత్తుకోకుండా ఉంటుంది తీసినప్పుడు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని పాలు అనేవి యాడ్ చేసుకోండి. నేనైతే 1.5 గ్లాస్ అలా పాలు అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి బాగా బాయిల్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ అలా బాగా బాయిల్ అయిన తర్వాత మనము షుగర్ అనేది యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి, ఆ బౌల్లోకి నేను కస్టర్డ్ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇలా 1.5 స్పూన్ అలా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనం పాలు అనేది యాడ్ చేసుకోవాలి. దీని ప్లేస్లో వాటర్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాలు అనేది వేడై ఉంటాయి కదా, ఇప్పుడు మనం షుగర్ అనేది యాడ్ చేసుకుందాం. నేనైతే 2 టేబుల్ స్పూన్ అలా షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకుంటాం కదా కస్టర్డ్ పౌడరు, ఈ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇది ఒక 5 మినిట్స్ అలా బాయిల్ చేయండి. ఇలా దగ్గర పడుతుంది మనకి. ఇలా దగ్గర పడినాక మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఇలా తిప్పుతూనే ఉండాలి, అది బాగా చల్లారనివ్వాలి. ఇలా బాగా చల్లారనిచ్చాక మనము మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇలా బాగా చల్లారనిచ్చే వరకు మనము ఇలా గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు క్యారమిల్ అనేది పౌడర్ చేసుకుందాం. ఇలా బాగా గట్టిపడిన తర్వాత మనం దీన్ని ఇలా తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసిన తర్వాత మనం ఇలా స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా బాగా స్మాష్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ క్యారమిల్ అనేది. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, చల్లారిన తర్వాత నేను చూపిస్తున్నాను. మనకి బాగా దగ్గర పడింది కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొనేయండి. ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఇలా ఆపి గ్రైండ్ చేసుకోండి, అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో అయినా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా ఉండాలి మనకి ఐస్ క్రీమ్ అనేది, ఇలా బురుగుగా ఉండాలి. ఇప్పుడైతే మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పెట్టేసుకుందాం. ఇలా 1/2 అవర్ పెట్టేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇలా ఉంటుంది, కొంచెం గట్టిపడి ఉంటుంది, ఇలా క్రీమీ లాగా వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఇంకొకసారి మనం మిక్సీ అయితే పట్టుకుందాం. ఇలా మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మనము క్యారమిల్ అనేది కొంచెం వేసుకోవాలి. తర్వాత అమూల్ ఫ్రెష్ క్రీమ్ అనేది నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఈ క్రీమ్ లేకపోతే మనం పాల మీగడ అనేది ఉంటుంది కదా, ఆ పాల మీగడ అనేది 1 కప్ వరకు వేసుకోండి. నేను ఈ ఫ్రెష్ క్రీమ్ అయితే 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత హాఫ్ అయితే నేను వేసుకుంటున్నాను. ఇలా హాఫ్ వేసుకున్న తర్వాత దానిపైన క్యారమిల్ అనేది చల్లుకోండి. తర్వాత ఇంకొక హాఫ్ కూడా రిమైనింగ్ వేసేసి ఇలా పైన క్యారమిల్ అనేది వేసుకొని బాగా డెకరేట్ చేసుకోండి. దీన్ని ఒక ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఓవర్ నైట్, కానీ ఒక 8 అవర్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత చూడండి ఎంతో టేస్టీ అయిన ఐస్ క్రీమ్ అయితే మనకి రెడీ అయిపోతుంది. నేను 8 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. ఎంతో టేస్టీ అయిన కస్టర్డ్ ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక 20 మినిట్స్ అలా అవుట్ సైడ్ పెట్టిన తర్వాత సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేసేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేసేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.